పద్ధతిగా క్రమంగా మరి ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళని నేను చూశాను. అంతేకాకుండా లెంట్ డేస్లో క్రిస్మస్ కాలంలో చక్కగా ఆ ధ్యానాలన్నింటిలో వారు పాల్గొని దేవుని మైపరిచేటువంటి అనుభవం కూడా కలిగి ఉన్నారు. మరి అనారోగ్యం చేత మరి దేవుని చిత్తమైనందున వారు ప్రభు పిలుపునందుకుని మేము కనబడినటువంటి సందర్భంలో ఈ స్థలంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చేరిన దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి దేవుడు తన యొక్క ఆదరణను మెండుగా అనుగ్రహించారు. మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దశలోనికయ సమయంలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేసినటువంటి మాటలను ఈ యొక్క పత్రికలో మనం గమనిస్తే, క్రిస్టియన్ ఫెయిత్ డిపెండ్స్ అపాన్ క్రైస్ట్ రిజరెక్షన్. క్రీస్తు మరణ పునరుద్ధానాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఆయన రుజువుపరుస్తున్నటువంటి సత్యాన్ని మనం ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క మనకు అనుగ్రహం చేసినటువంటి నిరీక్షణ గురించి మనం పరిశీలన చేస్తే, సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మాకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని మానవుని యొక్క జీవితంలో ఈ మరణాన్ని నిద్రతో పోల్చినటువంటి సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రింద మాత్రం మనం పరిశీలన చేస్తే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చేటువంటి ఒక రోజు ఉన్నదనేటువంటి విషయం కూడా పౌలు భక్తులు జ్ఞాపకం చేసిన విషయాలను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనమందరం కూడా మరణించవలసిన వారమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసినటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే, మోషే గారు తను రచించినటువంటి ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థన, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా 90వ కీర్తనలో మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం, యాత్రికులుగా ఉన్నాం. మనకి యాత్ర ఇప్పుడు ఆగిపోతుందో, ఎలా మనం ఈ లోకాన్ని విడవలసిన వారిలో ఉన్నామో మనకు ఎరుగదు. కనుక ఆయన చెబుతూ యొక్క కీర్తనలో 90వ కీర్తనలో 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలమంతయు ఆయన కొరకు ఈ లోకంలో మనం నమ్మకంగా మనం జీవిస్తే, ఒక దినాన మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవవలసిన వారంగా ఉన్నాం. We must prepare for the judgment of God. దేవుని న్యాయ తీర్పులో మనం మంచి సాక్ష్యాన్ని పొందిన వారంగా మనం వాళ్ళ నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని దేవుని చేత పిలిపించుకోగలిగినటువంటి విశ్వాసము, సాక్ష్య జీవితాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కొనిపోబడేటువంటి ఆధిక్యతను మనకు ప్రభు ఇస్తాడు. అంతేకాకుండా ఆయనతో కలిసి మనం జీవించేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహింపచేశారు. నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాం, పరిశుద్ధుల సమూహంలో మనం చేరతామని చెప్పేసి, అలాగూ ప్రభు కొరకు మనం ఈ లోకంలో నమ్మకంగా జీవిస్తే వారికి అనుగ్రహింపచేసేటువంటి ప్రతిఫలాలు ఆ విధంగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని విశ్వసించుకుంటా ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఇంకా ఈ లోకంలో మనం కొనసాగుతున్నట్లయితే, న్యాయ తీర్పులో మనం ప్రభు మనకు అనుగ్రహింపచేసేటువంటి స్థలాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, నిత్య నరకంలోనికి మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అగ్ని ఆనదు, పురుగు చావదు అనేటువంటి స్థలంలో, వేదనకరమైనటువంటి స్థలంలో వేదన పడవలసినటువంటి స్థితి మనకున్నదని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేసినటువంటి సమయంలో, ఇక సాయంకాల సమయంలో ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నటువంటి ఒక మాటను మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని తెలుస్తున్నాను. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్తున్నది ఏమనగా, ప్రభు రాత్రి వరకు సజీవులమై నిలిచింది మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆ భాగములను ప్రధాన దూత శబ్దములను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదురు. అందుకనే 116వ కీర్తనలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసి, మన మరణము విలువ గలదిగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన వారి ఉంటే
మనకు అనుగ్రహింపచేసేటువంటి ఆ స్వాస్థ్యంలో మనం పాలుభాగస్తులు ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తారని చివరిగా ఈ యొక్క అధ్యాయంలో చివరి మాటలో పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని, ఆయన వెళ్ళిపోతూ ఆదరణకర్తని మన మధ్య ఉంచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ఆదరణతో దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు నింపులాగా వారి కొరకు మరి ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. తల వంచినట్లే ప్రార్థన చేసుకున్నాం.